పద్మపాదాలకు. పద్మపాదాలు కాదు బావా, నీ మెడక మీ తలకాయ హృదయ పద్మాలకు. సురేఖ హృదయ పద్మాలకు ప్రేమతో సుబ్రహ్మణ్య శాస్త్రి రాయినది. నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడు నా హృదయంలో గుడిగంటలు మోగాయి. తొలి చూపులోనే నువ్వు నాకు నచ్చావు. అందుకే నువ్వే కావాలి. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేక నేను లేను. ఇట్లు సేవలు సుబ్రహ్మణ్యం కాదు బావా, సుబ్రహ్మణ్య శాస్త్రి. బావా బావా పసమెరుపు. నా ప్రేమను అర్థం చేసుకో. నీ జీవితం సార్థకం చేసుకో. ఇంతకంటే బాగా శ్రీనాథకని సారబాబుడు కూడా రాయలేడు బావా. థ్యాంక్స్ బావా. నేనా అలా గనక బావా, కురుక్షేత్రంలో అర్జునుడు కృష్ణుడు లాగా నువ్వు తప్పనట్టు ఇంకెవరున్నారు బావా? చెప్పు. ఏ కృష్ణ గొప్ప చెప్ప రాయబారంతో నీ ప్రేమ సక్సెస్ కావాలి బావా. భగవంతుడు కోరుకుంటాను. పోటీలు దోపిడీ దొంగలు ఎవరో చెప్పుతో జిన్నెట్టేశారు. నీ పిన్న ఉంటుంది నిన్ను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఇచ్చింది నేను, కానీ రాసింది ఇంకొకడు. జస్ట్ కొరిగి సర్వీస్. మరి ఎవరు రాశాడు? ఇదిగో ఆ బక్కడు. ఏ బక్కోడా, ఏంటిది? నీకెవరు ఇచ్చినట్లేదు. నేనే ఫస్ట్ టైం అనుకుంటా. దాని లవ్ లెటర్ అంటారు. దాంట్లో మార్చుకున్నాం. అలాగే మనసు కూడా మార్చుకుంటే. షట్ అప్. ఫస్ట్ టైం కాబట్టి పనిష్ చేయకుండా వదిలేస్తున్నాను. రిపీట్ అయితే మాత్రం రిజల్ట్ వేరేలా ఉంటుంది. జాగ్రత్త. ఏంటి బాబా చీకొట్టిందా? ఆడవారి మాటలకు అర్థాలే వేరు బాబా. వాళ్ళు ఊహు అంటే సగం పని అయిపోయినాయి. చెప్పడా ఏ గుడి పంతులక? బడి పంతులు కాదు, గుడి పంతులు. పూజ చేసే పంతులు ప్రేమపడాలి చెప్తారా? వాడి గుండెతో గుండెలు పుట్టించుకోకపోతే నా పేరు